మేము నలుగురు సంతానము. మా ఇద్దరు అక్కలు పెద్దవాళ్ళు, అన్నయ్య, నేను లాస్ట్. మా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అదేమిటంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా జీవితంలో ఒక నూతనమైన కార్యం జరుగుతూ వచ్చింది. అదేంటి, మా అక్క పెద్దక్కనే ఇందాక రక్షణ ఏ విధంగా అయితే వచ్చిందో ఆమె ద్వారా మేము రక్షణలోకి వస్తూ వచ్చాం. ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని దృష్టిస్తూ వచ్చాడంటే ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు మమ్మల్ని ఏనాడు విడిచిపెట్టలేదు, మమ్మల్ని ఏనాడు ఎడబాయలేదు. మా అమ్మగారి జీవితంలో జరిగింది ఏంటంటే మేము పెద్దక్క రక్షించబడింది. మాకు రక్షించబడిన తర్వాత మాకు ఏం నేర్పించిందంటే సాంగ్స్ నేర్పించేది, తర్వాత కుటుంబ ప్రార్థన నేర్పించేది అనమాట. మేము రోజు కుటుంబ ప్రార్థనలో సాంగ్స్ పాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా వయసు 12, ఆ టైం 12, చాలా 5th క్లాస్ అంత చదువుతున్నాను. మేమందరం చిన్నగా ఉన్నప్పుడు మేము ఇలాగా మా పెద్దక్క రక్షించబడి అక్కడ భీమవరంలో పరిశుద్ధ సమాజకులు జరిగాయి. అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుందంటే కుటుంబ ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి, సాంగ్స్ ఎలా పాడాలి, ఇలాగా లైఫ్ జీవించాలి, వాక్యం ఎలా చదువుకోవాలి నేర్చుకుందన్నమాట. ఆ నేర్చుకుని మాకు మేము రక్షించబడకపోయినా కానీ మాకు నేర్పిస్తూ వచ్చిందన్నమాట. దేవుని వాక్యం చదవడం, తర్వాత ప్రార్థన చేయించడం, తర్వాత కుటుంబ ప్రార్థన కంపల్సరీ చేసుకునేవారు. అలాగే నలుగురు కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేసుకునేవాళ్ళు. అలాగే ఏ రోజు సంఘంలో ఏ కూడుకులు ఉంటాయో అన్ని కూడుకులు మా ఇంట్లో జరిగాయన్నమాట. సంఘంలో వాళ్ళ మీద వాక్యాలు రాస్తుంటాయి కాబట్టి మాది అప్పుడు తాటాకిల్లు. ఆ తాటాకిల్లు మీద కూడా ఈ మందిరం ఏ విధంగా ఉంటుందో మా ఇల్లు కూడా అట్లనే ఉండేది. అన్ని వాక్యాలతో రాసుకునేవాళ్ళు అనమాట. మేము ఇలాగైతే అలా ఉండగా మేము కూడా నా జీవితంలో కూడా ఒక సమయం నేను 12వ సంవత్సరంలో యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. తర్వాత మేము అందరం నలుగురు రక్షించబడ్డాం, కానీ మా అమ్మ రక్షించబడలేదు. మా అమ్మకి ఒక అలవాటు ఉంది. అప్పుడు ఆ పాతకాలంలో చుట్ట కాలుస్తారు కదా, చుట్ట అలవాటు ఉండేది అనమాట. ఆ అలవాటు తను మానలేకపోయేది. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో ఆ అలవాటుకి బానిస అవుతూ వచ్చింది. అప్పుడు ఒక రోజు మేము నలుగురు ప్రార్థన చేసుకున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో దేవుడు మాకు నలుగురు ఎత్తబడుతున్నట్టుగా దేవుడు దర్శనాన్ని చూపించాడు. అయితే ఆ దర్శనం నేను మా అమ్మతో చెప్తూ వచ్చామమ్మ, మేము అందరము ప్రభు రాకడలో ఎత్తబడతామని దేవుడు మాకు చూపిస్తున్నాడు, నువ్వు కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని. మా జీవితాలు ఎప్పుడైతే మారుతూ వచ్చిందో ఆమె కూడా ఆ రోజు నుంచి హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటూ వచ్చింది. అక్కడ మనకు ఇక్కడలాగా అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఇస్తారు. సాక్ష్యం చెప్పే సమయంలో కూడా వ్యక్తిగత సాక్ష్యం కూడా ఒకరోజు ప్రత్యేకంగా ఎవరైతే బాప్తిస్మాలు తీసుకునే ముందు ప్రత్యేకంగా సాక్ష్యాలు చెప్పిస్తారు అనమాట. అలాగే మేమందరం నలుగురు ఒకసారి, మా అన్నయ్య, మా చిన్నక్క, మా అమ్మ కలిసి ఒకసారి బాప్తిసం తీసుకున్నాం అన్నమాట. ఆ విధంగా తన జీవితంలో నూతన కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఈ సమయంలో తన జీవితంలో చేసిన గొప్ప కార్యములు ఏంటంటే చిన్న వాక్యంను చదువుకున్నది, చిన్న ప్రార్థన చేసుకుందాం. యోబు, నేను చదువుతానండి. 6వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. 68వ కీర్తన 5వ వచనం చదువుతున్నానండి. తన పరిశుద్ధాల ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, ఎదవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులు సంసారంగా చేయడు, ఆయన బాధించి వారిని విడిపించి వారిని వదిలి. ఇక్కడ 5వ వచనము మా అమ్మ జీవితంలో అక్షరాలు నెరవేరుస్తూ వచ్చాడనమాట. మా జీవితంలో అమ్మగారు నలుగురిని పెంచాలి. మాకు 2 ఎకరాల పొలం ఉండేది. ఆమె ఎంత కష్టపడేదంటే పని మనుషులు రాకపోతే ఆ మొక్కతే ఆ పని చేసేసేది అనమాట. ఇంచుమించుగా ఆ ధాన్యం ఎగరవేసేది కూడా ఒక్కతేసి చాలా బలంగా ఉండేది. అంతేకాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండేది. దేవుడు బలహీనరాలని, దేవుడు బలహీనమైన ఘటాన్ని ఎంతగానో బలంగా చేస్తూ వచ్చాడు అనమాట. ఆమె జీవితంలో ఏ రోజు భయపడతాం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కువగా నేను మా అమ్మ దగ్గరే ఎక్కువ గడిపాను. అందరికంటే ఎక్కువగా చిన్నోడు కాబట్టి మా అమ్మ నాతోనే ఎక్కువ ఉండేది. ఇద్దరు అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తన జీవితంలో గొప్ప కారణం అంటే 7 బాధలు అనేది నేను చెప్తున్నా అంటే, ఇక్కడ మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తనకి పెరాలసిస్ వచ్చిందన్నమాట. పెరాలసిస్ వచ్చినప్పుడు మేము HMT గిలగాలకి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ కూడా విశ్వాసులు మా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ సహోదరులు ఎంతగానో మాకు హెల్ప్ చేస్తూ వచ్చేవారు అన్నమాట.
ఆ పెరాలసిస్ టైంలో కూడా మేము వెళ్ళి మా కొరకు సంఘం ప్రార్థన చేసినప్పుడు అక్కడ మా హాస్పిటల్కి వెళ్ళాం. ఎవరు తిరిగి రికవర్ అవుతారనేసి ఎట్టి పరిస్థితులు లేని సమయంలో దేవుడు మళ్ళా తన వాగ్దానాన్ని 7 బాధలు కలిగిన దేవుడు తిరిగి లేపుతారన్న వాగ్దానాన్ని నెరవేర్చి తిరిగి మళ్ళా ఆమె స్వస్థత పొంది తిరిగి వస్తూ వచ్చిందన్నమాట. తర్వాత తనకు మళ్ళా కాల్ ఫ్రాక్చర్ అయింది. అక్కడ దేవుడు ప్రతి ఒక్క సమయంలో కూడా మా తల్లిని తన అరిచేతుల్లో చెక్కున్నాడని చెప్పొచ్చు. తల్లి అయిన మరచను కానీ తల్లి అయిన మరవదని ఆ మాట మా జీవితంలో మేము చూస్తూ వచ్చామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఒక దూతని పెట్టేవాడు అనమాట. అక్కడ కాలు ఇరిగింది, అమ్మ నేను చూసుకోవడానికి వెళ్ళినట్టు ఆ కింద ఒక నర్సు ఉండేది. ఆ నర్సు వచ్చి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేసేది అనమాట. ఆ విధంగా కాలు ఇరిగింది. ఆ కాలు కూడా స్వస్థత పొంది తర్వాత మేము మళ్ళా హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ కూడా ఆమెకి జరుగుతుందని అనుకోలేదు. హార్ట్ ఆపరేషన్లో కూడా ఆమె తిరిగి కోలుకుంటుంది అనుకోలేదు. ఆమె బ్లడ్ అప్పుడు 7 ఉండేది. 7 బెడ్లు ఉంటే ఎవరు ఆపరేషన్ చేయనన్నారు. అయితే దేవుడు వాగ్దానం 7 బాధలు కలిగిన తిరిగి లేపుతారని వాగ్దానాన్ని దేవుడు అక్షరాలు నెరవేర్చుకుని అక్కడ హార్ట్ ఆపరేషన్లో కూడా దేవుడు ఎంతో స్వస్థిస్తురాలుగా తీసుకొస్తూ వచ్చాడు. ఆ తర్వాత రీసెంట్గా మా అమ్మగారి జీవితంలో డిసెంబర్ 25 నుంచి విపరీతంగా లంగ్స్ ఎఫెక్ట్ అయితే వచ్చిందన్నమాట. ఎఫెక్ట్ అయినప్పుడు ఆమె దాన్ని చాలా భరించలేకపోతూ వచ్చింది. అయితే అప్పుడు కూడా దేవుడు మా సంఘం యొక్క ప్రార్థన మేము ఇప్పుడు ఇక్కడికి హెచ్ఎండి గిల్గా నుంచి ఉప్పల్ వచ్చేసాము. ఉప్పల్ వచ్చిన కాడి నుంచి మేము హెబ్రోన్కి వస్తూ ఉండేవాళ్ళము. అక్కడ నుంచి కూడా హెబ్రోన్లో ఉన్న మన విశ్వాసులందరూ ఎంతగానో ప్రేమించి మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇక్కడ హార్ట్ ఆపరేషన్లో కూడా దేవుడు అమ్మకి సహాయపడుతూ వచ్చాడు అనమాట. అక్కడి నుంచి కూడా దేవుడు స్వస్థత తీస్తూ వచ్చాడు. ఆమె కోలుకొలుతూ 2019లో ఆపరేషన్ జరిగింది. దేవుడు దాంట్లో కూడా విజయాన్ని ఇస్తూ వచ్చాడు. తర్వాత రీసెంట్గా జరిగిన ఇంచుమించుగా డిసెంబర్ నుంచి 4 నెలలు 5 నెలలు ఓటు మీదే ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఆమె నడుస్తూ ఇంకా మా అమ్మ ఇంకా ఉండదు అని చెప్పి అప్పట్లోనే మేము ప్రిపేర్ అవుతూ వచ్చామన్నమాట. అయినా ఆక్సిజన్ లెవెల్ అంతా ఇలాగా మా అమ్మ ఆక్సిజన్ మీద ఉండాలి. రోజు నేను మా అమ్మాయి పడుకొని ఉంటాం. మా అమ్మని చూసి నేను ఎంతగానో బాధపడుతున్నప్పుడు మా అమ్మ ఇలాగే ఆక్సిజన్ పెట్టుకునే ఉంటుందా అని మనసులో ఉన్నప్పుడు దేవుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాడు. 23:6లో దేవుడు చదివిస్తూ వచ్చాడు కదా, స్వస్థతను మరలా నేను రప్పిస్తానని వాగ్దానం చేశాను అనమాట. ఆ వాగ్దానాన్ని అక్షరాల మళ్ళా ఆమెకి స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు మాకు ఆమె కొరకు కొంతమందిని వాడుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా ఒక గాయత్రి అనే సిస్టర్ ప్రతిరోజు మాకు హాస్పిటల్కి వెళ్ళకుండానే ఆమె ట్రీట్మెంట్ ఇంట్లోనే ఇస్తూ వచ్చేది. ఇంట్లోనే ఓటు పెడుతూ వచ్చాము. ఓటులో సపోర్ట్ చేసింది. తర్వాత గతించిన 2 నెలల క్రితం మంచి హ్యాపీగా ఉంది, తిరుగుతుంది. అయితే నేను అమ్మగారి కోసం ఇంట్లోనే ఉంటాను అమ్మని చూసుకోవడానికి. అదొక సమయంలో నేను ఇంట్లో హాల్లో బెడ్రూమ్లో ఉన్నాను. మా అమ్మ బయటకు వచ్చి వరండాలో కూర్చోవడానికి వెళ్తూ ఉంటుంది రోజు అన్నమాట. అక్కడ కుర్చీ వేసుకుని వరండాలో కూర్చుని టైంపాస్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఆమెకి. తర్వాత ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటుంది. ఆ రోజు ఒక రోజు ఏమైందంటే 3వ తారీఖున ఆమె జస్ట్ గడప దాడుతున్నప్పుడు కాళ్ళు స్కిప్ అయి పడిపోయింది అన్నమాట. పడిపోయిన వెంటనే హిప్ దగ్గర బ్రేక్ అయింది అన్నమాట. హిప్ బాల్ బ్రేక్ అయిపోయింది. మేము మా అమ్మని హాస్పిటల్ తీసుకోవాలకూడదు ఎప్పటి నుంచో డిసైడ్ అయ్యామంటే, ఎందుకంటే చిన్న ఇంజెక్షన్ కూడా తట్టుకోలేని సెన్సిటివ్గా వచ్చేసింది. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళకూడదాం అనుకున్నాము. కానీ దేవుడు ఆమె జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మాకు తెలియదు. 3వ తారీఖు రోజున మన క్యాలెండర్ వాగ్దానము దేశం మా సంతోషించి గంతులు వేను యెహోవా గొప్ప కార్యం చేసిన వాగ్దానం చూసి మేము అది క్లెయిమ్ చేస్తూ వచ్చాం. క్లెయిమ్ చేసిన తర్వాత అక్కడ మా అమ్మని మామూలుగా హాస్పిటల్కి తీసుకోరు, ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ అయింది. హార్ట్ కూడా వీక్గా ఉంది, లంగ్స్ వీక్గా ఉన్నాయి, కిడ్నీస్ వీక్గా ఉన్నాయి. తర్వాత అంతకంటే ముఖ్యంగా ఆమె ఆహారం తీసుకోవడం ఎప్పుడూ మానేసింది. అంటే ఇంచుమించుగా ఒక 1 మంత్ నుంచి ఆహారం తీసుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈమెని హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆమెని చేర్చుకుంటారా అనుకున్నాం. దేవుడి కృపను బట్టి ఇక్కడ మా దుర్గాబాయి దేశముఖ్ దాంట్లో మాకు ఎలాంటి పైసలు ఏమి కట్టకుండానే ఆరోగ్యశ్రీలో దేవుడు మాకు సహాయపడవచ్చు. అక్కడ కూడా తీసుకుంటూ వచ్చాడు, అడ్మిట్ చేసుకున్నారు. అంత బలహీనరాలైనా సరే మీకు ఆపరేషన్ చేయము అని అనలేదు కూడా తీసుకున్న తర్వాత బ్లడ్ బాగా తక్కువైపోయింది. మళ్ళీ డయాలసిస్ అన్నారు. డయాలసిస్ తట్టుకుంటుందా అనుకుంటా. మళ్ళీ ఇదే వాగ్దానం పట్టుకున్నాం. దేశంలో సంతోషించి గొంతులు మేము వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చాము. తర్వాత దేవుడు డయాలసిస్లో కూడా సహాయపడుతూ వచ్చాడు. తిరిగి
15వ తారీఖు హిప్ రీప్లేస్మెంట్ జరిగింది. ఆ హిప్ రీప్లేస్మెంట్లో కూడా ఆమె ఎంతగానో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అక్కడ కూడా ఎలాంటి పేరు లేకుండానే అసలు డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆవిడ మన సహోదరులు చాలామంది వచ్చి నవీన్ అన్న, తర్వాత జాన్పాల్ అన్న, వీళ్ళందరూ వచ్చి మా చక్రవర్తి అన్న, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు. ఇంటికి కూడా వస్తూ వచ్చారు. ఆ సమయంలో ఇంటికి వచ్చినప్పుడు కూడా సహోదరులు ప్రార్థించి ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాడు. కీర్తన 30వ అధ్యాయంలో మీ అంగలాపును నాట్యంగా మార్చదరనే వాగ్దానాన్ని మాకు ఇస్తూ వచ్చాడు. అంతేకాకుండా యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో మీకు మేలుకరమైన ఉద్దేశం, మేలుకరం కొరకే మిమ్మల్ని ఉపదేశం చేస్తానని వాగ్దానం ఇస్తూ వచ్చాడు. మేలుకరంగా ఏం చేస్తూ వచ్చాడంటే మమ్మల్ని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం చేసామంటే ఆమెని రీప్లేస్మెంట్ చేయకుండా ఇంట్లో ఉండగానే ఆమె అలాంటి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండే ఆమెని చూసుకుంటామని చెప్పి నేను మా ఫ్యామిలీ అనుకున్నట్టు ఆమె హాస్పిటల్కి వెళ్తే బతకలేదు కాబట్టి ఇంట్లోనే చూసుకుందాం, ఎంత కష్టమైనా చూసుకుందాం అనుకున్నాం. అయితే దేవుడు దానికి అనుమతించలేదు. మేము ఒక డాక్టర్కి సజెషన్ ఎందుకు వెళ్ళామంటే ఆమె ఆ డాక్టర్ ఏం చెప్పాలి అనుకున్నామంటే మీరు ఇంట్లోనే పెట్టుకుని మూడు నెలలు పెట్టుకుంటే అతికిపోద్ది అన్న మాట ఆయన చెప్తాడు అన్నట్టుగా మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే అంతకుముందు నాకు చెయ్యరిగింది. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ నీకేమంత దీనికి అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, కట్టుకుంటే తగ్గిపోద్ది అన్నమాట. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ మా అమ్మకు కూడా ఇదే చెప్తాడు, ఆపరేషన్ వద్దంటాడు. ఎందుకంటే అది జరిగింది తొంటి నరం కాబట్టి ఆపరేషన్ వద్దంటాడు అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 100కి 100 ఆపరేషన్ చేయాలి. అక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు నువ్వు బెడ్ మీద పెట్టినా కూడా బెడ్ సోర్స్ వస్తాయి, తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, ఏదైనా సరే స్టెప్ వేయాలి అని చెప్పారు. ఇంకా సహోదరులు అందరూ ప్రార్థిస్తూ వచ్చారు. మేము ధైర్యంగా స్టెప్ వేస్తూ వచ్చాము. అలాగే ఆపరేషన్స్ కూడా సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఆమె ఎంతగానో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేశమా సంతోషించి గొంతులు ఏమన్నట్టుగా ఇంటికి వచ్చింది, నడుస్తూ ఉంది, నడిచింది, మాతో మాట్లాడుతూ వచ్చింది, అన్నీ చేస్తూ వచ్చింది. తిరిగి నిన్న నైట్ బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా పెయిన్ తట్టుకోలేకపోతూ వచ్చింది అనమాట. ఎంత పెయిన్ అయినా తట్టుకుంటుంది మా అమ్మ. ఎప్పుడు ఏ రోజు కూడా దేనికి భయపడడం అనేది లేదు, ఎవరిని మనసులో పెట్టుకోవడం అనేది అసలు ఉండదు అనమాట. ఏదైనా ఉంటే డేర్గా మాట్లాడడం, ఏదో మనసు పెట్టుకున్నంత ఉంటుంది. ఏ రోజు కూడా ఆమె నాయకత్వం అంటే ఒక అంటే ఫ్యామిలీకి హెడ్గానే ఉండవచ్చింది. మరి ఏ రోజున కూడా టేల్గా ఉంటారు రాలేదు. చాలా ఆనెస్ట్గా ఉండేది, చాలా నమ్మకంగా ఉండేది. నేను అమ్మ ఒక బెడ్రూమ్లోనే ఉండేవాళ్ళు. ప్రతిరోజు అమ్మ నేను కంపల్సరీ కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం, ఒక పాట పాడుకుంటాం, తర్వాత వాక్యం అమ్మతో చదివిస్తాను. అమ్మ కంపల్సరీ వాక్యం చదువుతుంది, అమ్మ కంపల్సరీ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చాలా స్పష్టంగా క్లియర్గా అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది అనమాట. కంపల్సరీ ఎప్పుడు లేచినా సరే వాష్రూమ్కి లేచింది అంటే అమ్మ మనం ప్రార్థన చేసుకోవాలి. 3 o'clock ప్రార్థన చేసుకోవాలి, 4 o'clock ఎప్పుడు వాష్రూమ్కి నడిచినా సరే ఆమె ప్రార్థన చేసుకుంటుంది అనమాట. నేను కూడా ఏ టైంలో ప్రార్థన చేసుకుంటూ చూస్తుంది, ప్రార్థన చేసుకుంటున్నావా చేసుకో అంటుంది. ఎక్కువ ఏం చేసుకోకు, కడుపు నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటుంది అనమాట. ఆమె మాత్రం చేసుకుంటూ ఉంటుంది. ఇలాగ బాగా బాండేజ్గా ఉంటుంది. ప్రతి విషయంలో అమ్మ బైబిల్ చదువుకోవాలి, వచ్చినా రాకపోయినంటే మధ్యాహ్నం మాటలు బైబిల్ చూసుకుని చదువుకుంటూ ఉంటుంది. చాలా నమ్మకంగా ఉండేది. మమ్మల్ని డిసెంబర్లో హెబ్రోన్కి తీసుకురమ్మని చెప్తూ వచ్చింది. మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం, మా ఫ్యామిలీ, మా అన్నయ్య ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేవాళ్ళము. డిసెంబర్ నెలలో మమ్మల్ని హెబ్రోన్ తీసుకురమ్మంటే అమ్మ నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఆక్సిజన్ సరిపోదు కదా అని చెప్తే నువ్వు ఎలా అయినా నన్ను తీసుకెళ్ళు, నాకేం కాదు, నేను చాలా ఇంకా గట్టిగా ఉంటాను, నేను చిన్నప్పుడు ఎంతెంత పనులు చేస్తానో తెలుసా, నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పాను. కానీ ఆమె బలహీనత మనకు తెలియదు కదా. ఆమె మాటల్లో బలం ఉంది కానీ శరీరంలో బలం లేదని మాకు తెలుసు. అయితే ఆమె తీసుకురాలేకపోయాము డిసెంబర్లో. అయితే కనీసం ఏదో రీతిగా తీసుకొచ్చి వాగ్దానం తీసుకొద్దామని అనుకున్నాం. కానీ అప్పటికి చాలా వీక్గా ఉంది. ఆక్సిజన్ 3 లీటర్ల మీద నడిచేది అనమాట. అప్పుడు మేమే ప్రార్థన చేసి వాగ్దానం చేస్తాం. వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలును అనే వాగ్దానం ఇచ్చాడు. నిజంగా ఆ కృప ఆమెకు అధికం చేస్తూ వచ్చాడు. ఏ బాధలైనా కూడా ఆమె బాధపడలేదు. ఏ విధంగా కూడా ఎంత పరిస్థితులైనా సరే స్ట్రాంగ్గా ఉండదు. ఏం భయపడకు, దేవుడు సహాయం చేస్తాడు, ఏం భయపడకు సహాయం చేస్తాడని ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చానమాట. అన్ని విషయాల్లో కూడా దేవుడికి నమ్మకంగా ఉంటుంది. నేను కూడా ఇక్కడి నుంచి బల్ల తీసుకుని వెళ్ళి అమ్మకిస్తే అమ్మ ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నావా, ఎవరి మీద కోపము కుళ్ళు పెట్టుకున్నావా, ఇవన్నీ సరి చేసుకోంటే ముఖం మీదే నేను పలానా వ్యక్తిని ఇలా పెట్టుకున్నానని చెప్పేసి సరి చేసుకుని కూడా బల్లో పాల్గొంటూ వచ్చనమాట. ఈ విధంగా దేవుడు ఆయా రీతిలో ఆమెని ఏ రోజు కూడా దేవుడు విడిచిపెట్టలేదు, కాపాడుతూ వచ్చాడు. అయితే దేవుడు తన యొక్క ఉద్దేశ ప్రకారంగా ఆమెను హెబ్రోన్కి తీసుకురాలేదు పోలేం, కానీ మందిరానికి ఆదివారం తీసుకురాలేదు. కానీ ఈ దినంన
దేవుడు మమ్మల్ని ఆమె యొక్క కోరికను, ప్రతి ఒక్క కోరికను దేవుడు తీస్తా అని చెప్పాడు కాబట్టి ఆ కోరికను తీస్తూ వచ్చు అనమాట. హెబ్రోన్లో ఈ విధంగా వెళ్ళి మేము హెబ్రోన్ ఆఫీస్ని ఎప్పుడైతే కలవగానే ఎవరు ఎంతగానో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానిస్తూ వచ్చారు, ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు. మాట్లాడి ఫోన్ చేశారు, ఏం చేస్తారు, ఫోన్ చేశారా లేదా అని ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తూ వచ్చారు. తర్వాత రాగానే ఎంతగానో రిసీవ్ చేసుకుంటూ వచ్చారు. ఇది దేవుడు చేసిన ప్రేమ. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. అయితే అన్నిటికంటే తన జీవితంలో నేను దేవునితో ఉంటాను అనే నిరీక్షణ మాత్రం ఎప్పుడూ ఉండేది. నేను వెళ్ళిపోతాను రా దేవుని దగ్గరికి, నీకు దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్తూ వచ్చేది. దేవుడు అన్నట్టుగానే ఆమె తీసుకున్నాడు. మాకు ఏ విధంగా బాధ లేదు, కానీ ఆమె లోటైతే మాకుంది. ఎంతో స్ట్రాంగ్ పర్సన్ మేము కోల్పోతూ వచ్చాం. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండేది, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేది. అంతేకాకుండా మా అమ్మగారి జీవితంలో గొప్ప కార్యం చేసింది ఏంటంటే 3 తరాలు చూస్తూ వచ్చింది. దేవుడు మా చిన్నతనంలో మా అమ్మ మా నాన్నగారు కోల్పోయినా దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మా అక్క కూతురుని కూడా చూస్తూ వచ్చింది. మేము అంతలో చూస్తాం అనుకోలేదు. తన జీవితంలో ఎంతగానో దేవుడు కార్యం చేస్తాడు. ఎంతో బలహీనమైన ఘటన. తన యొక్క వివాహమైన కానించి ప్రతి సమయంలోనూ కూడా ఎప్పుడు హాస్పిటల్లోనే ఉండేది. ప్రతి హాస్పిటల్ నుంచి దేవుడు ఎప్పుడు ఏ రోజు కూడా స్వస్థత లేకుండా తీసుకురాలేదు. ఆఖరికి ఆయన మరణించే సమయంలో కూడా తీసుకురాలి. చివరి రోజు ఎంతగానో చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది. నా ఒళ్ళోనే ఉంది, పట్టుకుంటూ వచ్చాను, తట్టుకోలేకపోతూ వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను, నా గురించి బాధపడొద్దు అని చెప్తూ వచ్చింది. అందుకోసం మేము ఏం బాధపడట్లేదు, దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. దేవుడు సెలవిచ్చిన రీతిగా దేశంలో సంతోషించము, దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్న వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. ఈ సుదిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్.